సో నువ్వు ప్రభు రాకడ కొరకు వేచి చూస్తూ ఎప్పుడు దేహం విమోచింపబడుతుందా, ఎప్పుడు మహిమలోనికి వెళ్తాననే కోరిక కలిగి ఉంటూ ఇంకేం కలిగి ఉండాలి? 9వ వచనం, కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టమై ఉండవలనని మిగులా ఆపేక్షించున్నాం. నీ ఆపేక్ష ఏంటి? ఇప్పుడు దేహమందున్నా కానీ ఏం చేయాలని? చదవండి, మీ బైబిల్ చదవండి. దేహమందున్నను దేహమును విడిచినను ప్రభువుకి ఇష్టమై ఉండాలి. సో దేహంలో ఉన్నప్పుడు నీ ఇష్టం ఏముండాలి? నీ కోరిక ఏమై ఉండాలి? నీ ఆపేక్ష ఏమై ఉండాలి? ప్రభువుకి ఇష్టడుగా ఉండడం. సో ప్రభువుకి ఇష్టడుగా ఉండాలి అనే కోరిక నీకు ఎప్పుడు దేహాన్ని విడిచిపెట్టడాన్ని రావాలా? కాదు, దేహంలో ఉన్నప్పుడే రావాలి. దేహంలో నువ్వు పాపాన్ని జయిస్తూ ప్రభువుకి ఇష్టడిగా జీవించాలనే కోరిక నీలో ఉండాలి.